UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రజెంట్ మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడిప్పుడే పికప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మనం డిసెంబర్లో అప్పుడు ఎలక్షన్స్ కానీ, నెక్స్ట్ మళ్ళీ స్టేట్ సెంట్రల్ ఎలక్షన్స్ కానీ మొత్తం మనం చూసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది పికప్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక 1-2 మంత్స్, లెస్ దెన్ 2 మంత్స్లో ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లాట్స్ అనేది రేట్స్ అనేది ఇంక్రీజ్ అవబోతున్నాయా? అది చాలా టిపికల్ క్వశ్చన్. ఎందుకంటే గత ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుండి మేబీ అక్టోబర్లో ఎప్పుడు వచ్చినట్టు, సెప్టెంబర్ అక్టోబర్లో డెఫినెట్గా ఆనవాయితీ ప్రకారం ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత 3-4 నెలలు అటు 3-4 నెలలు ఇటు స్లో డౌన్ అనేది ఉంటుంది. ఎందుకంటే లిక్విడిటీ మూమెంట్ ఉండదు, క్యాష్ అనేది ఉండదు, సర్క్యులేషన్ ప్రతి దగ్గర చెకింగ్ అవుతుంది. చెకింగ్ అయినప్పుడు దొరికితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని అదొక రీజన్. ప్లస్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమంటే కొత్త గవర్నమెంట్ ఏది వస్తుంది నాకు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏది వస్తే ఉన్న గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది, కొత్త గవర్నమెంట్ వస్తే ఒకలా ఉంటుంది, అసలు అనుభవం లేని సీఎం వస్తే ఇంకోలా ఉంటుంది. సో మూడు డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందుకని గత 8-10 నెలలుగా ఆల్మోస్ట్ రియల్ ఎస్టేట్ అనేది పెరగలేదు ఎక్కడ. స్టేబుల్ అంటే కొద్దిగా ఆర్టిఫిషియల్గా కొన్ని మధ్యలో పెరిగినా స్టెబిలైజ్ అయిపోయింది, ఒక స్టేజ్కి వచ్చేసింది, ఇంచుమించు ఆల్మోస్ట్ సాచురేటెడ్ స్టేజ్కి. ఇప్పుడిప్పుడే మన లాస్ట్ మంత్ క్రెడై మీటింగ్లో అయిన తర్వాత బిల్డర్స్ అసోసియేషన్తో మీటింగ్ అయింది రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కొన్ని వరాలు కురిపించారు. సో రియల్గా ఇంక్రీజ్ అనేది నాకు తెలిసి ఈ ఇయర్ ఎండ్ వరకు పెద్దగా ఉండకపోవచ్చు. పెంచుదామని నోటిఫికేషన్ ఇచ్చారు, ఏంటి భూమి రేట్లు కానీ రిజిస్ట్రేషన్ రేట్లు కానీ. సో ఇంకా దాని మీద ఇంకా కొద్దిగా ప్రణాళికలు జరుగుతున్నాయి, ప్లానింగ్ జరుగుతుంది. ఒక కంప్లీట్ పిక్చర్కి రావాల్సిన అవసరం ఉంది. అంటే పెరగదని చెప్పలేం, పెరుగుతుందని చెప్పలేం. ఛాన్సెస్ దే నెక్స్ట్ 1-2 మంత్స్లో అయితే దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇంక్రీజ్. ఎంత ఇంక్రీజ్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేయాలి, ఆ వైట్ వాల్యూని ఎంత పెంచాలి, రిజిస్ట్రేషన్ రేట్ ఇప్పుడు పెంచి. ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో మార్కెట్ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు ఇక్కడ పెట్టాలా అక్కడ పెట్టాలి కన్ఫ్యూజన్ ఉంది. ఏపీలో అయితే పెద్దగా పెట్టుకోవడానికి చెప్పుకోవడానికి అంత ఏం లేవు. మన హైదరాబాద్లో ఈస్ట్ జోన్, నార్త్ జోన్ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు. వెస్ట్ జోన్ ఆల్రెడీ పీక్కి వెళ్ళిపోయింది. సో సౌత్ ఇప్పుడు 4th సస్టైనబుల్ సిటీ పెట్టిన తర్వాత కొద్దిగా సౌత్ అన్నారు. బట్ వరకు స్టేట్మెంట్ రూపంలోనే ఉంది, ఇది కూడా ఫిజికల్ ఇంప్లిమెంటేషన్కి రాలేదు. సార్, మొన్న ఆగస్ట్లో పెంచుతా అన్నారు కదా సార్, అది ఇంకా పెంచలేదు. పెంచుతా అన్నారు, మళ్ళీ తర్వాత కొద్దిగా రీథింక్ చేస్తున్నారు దాని మీద. అంటే మేబీ కంప్లీట్ ఎక్సర్సైజ్ అవ్వలేదు. ఎవరైతే సంబంధిత అధికారులకు ఇచ్చారో దే ఆర్ ఆన్ ది జాబ్. అది ఇంకా కంక్లూజన్కి రావాలి, వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు చేస్తారు. డెఫినెట్గా తగ్గడం అయితే ఉండదు. ఇంక్రీజ్ నెక్స్ట్ మంత్ అవుతుందా, నెక్స్ట్ మంత్ అవుతుందా, బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ సమ్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. గవర్నమెంట్ కూడా ఒక 1 year అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ 7 monthsలో అసలు రియల్ ఎస్టేట్ మీద ఫోకస్ పెడుతున్నా అంత ఎక్కువ మిగతా విషయాలు 6 గ్యారంటీలు హామీ దాని మీద ఎక్కువ వర్కింగ్ జరిగింది. ఇప్పుడు సీఎం గారు స్టార్ట్ చేశారు, ఫండింగ్ రావాలి, ఇప్పుడు మారుస్తున్నారు. ఇప్పుడు అన్నీ కూడా స్టేట్మెంట్ రూపాల్లో ఉన్నాయి, నోటిఫికేషన్లు, స్టేట్మెంట్. ఒకటేంటంటే RRR మీద చాలా ఫోకస్ ఉంది. RRR మీద మరి ఇంప్లిమెంటేషన్ అయితే ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ నేషనల్ హైవే స్టాటస్ అడిగారు, అది కూడా పాజిటివ్గా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్. ఆ RRR వర్క్ స్టార్ట్ అయితే డెఫినెట్గా కొద్దిగా చేంజ్ అనేది ఉంటుంది, హైక్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది, చల్తీ కా నామ్ గాడి. రేట్లు ఏం పెరగలేదు, బట్ పెరగవచ్చు, ఎనీ మూమెంట్ పెరగవచ్చు. ఎంత పెరుగుతుంది అనేది నాకు తెలిసి 20-30% అయితే భూమి రేట్ల మీద పెంచాలనే ఆలోచనతో అయితే గవర్నమెంట్ ఉన్నారు. 25 పెంచుతారా, 35 పెంచుతారా, 20 పెంచుతారా, లేకపోతే ఏరియాలో ఆయన ఏమన్నారంటే రేవంత్ రెడ్డి గారు, కొన్ని ఏరియాల్లో వైట్ వాల్యూ ఎక్కువ ఉంది, బ్లాక్ వాల్యూ తక్కువ ఉంది, కొన్ని ఏరియాల్లో వైట్ వాల్యూ తక్కువ ఉంది, బ్లాక్ వాల్యూ ఎక్కువ ఉంది. సో బ్యాలెన్స్ చేయమని. జనరల్గా తగ్గడం ఉండదని ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ మీరు కొన్నారనుకోండి, ఎకరం ₹1 కోటి, ఎక్కడో 50 కిలోమీటర్ తర్వాత, కానీ మార్కెట్లో 10 లక్షలు చూపిస్తున్నారు, 90 లక్షల మీద డ్యూటీ రావట్లేదు. సో పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే బేస్ వాల్యూ పెంచి రిజిస్ట్రేషన్ రేట్లు తగ్గిమంటున్నారు, గవర్నమెంట్ 2 పెంచుతామంటున్నారు. సో అది ఇప్పుడు కన్ఫ్యూజన్లో నడుస్తుంది. అంటే బేస్ రేట్ పెంచి రిజిస్ట్రేషన్ 7.6 ఉంది, అది 4కో 5కో తెస్తే పబ్లిక్ ఓపెన్ అవుతారు. ఇప్పుడు ఏమవుతుంది, మనకి గవర్నమెంట్ చాలా లాస్. 90 lakhs 80 lakhs మీద వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ రిజిస్ట్రేషన్ ఫీ. కడుతున్నామా, కట్టట్లేదు. అది ఎక్కడ అవుతుంది, అది హవాలా మార్కెట్ లాగా అయిపోయింది. సో పబ్లిక్ ఓపెన్ అవడానికి మిగతా కొన్ని ప్లేస్లు ఎట్లా ఉందంటే బేస్ వాల్యూ కొద్ది పెంచితే
సపోజ్ 10 లక్షలు 30 లక్షలు 40 లక్షలు చేశారు అనుకోండి, ఇది 90 lakhs బదులు 30 lakhs మీద మన 40 lakhs మీద వస్తుంది కదా. సో ఇక్కడ 2-3% తగ్గిందని అక్కడేం తగ్గదు. సో అక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గిమంటారు. అది గవర్నమెంట్ రెండు పెంచాలనుకుంటున్నారు. బట్ వీ హ్యావ్ టు సీ ది రియాలిటీ. పెంచుతాను అంటున్నారు కానీ యాక్చువల్ ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది. బట్ నాకు తెలిసి ఇయర్ ఎండ్ కల్లా ఒక క్లారిటీ వచ్చేసి దే విల్ టేక్ సమ్ డెసిషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.